మొన్న టీసీఎస్ చూసాం. ఎట్లయితే మతం మార్చుకుని వ్యవహారం నడిపినటువంటిది ఉందో అట్లాగే. ఇప్పుడు తాజాగా జరుగుతున్నట్టు రుబీనా షేక్ అనేటటువంటి మధ్యప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఆమెని ఉపాధ్యాయ మేడం అని పిలిపించుకుంటది. నర్మదాపురంలో ఉంటది. కానీ ఇప్పుడు ఆవిడ అసలు పేరేమో ఈ హిందూ పేరు పెట్టుకుంది. అసలు పేరు రుబీనా షేక్ అని బయటపడింది. ఆవిడ లా చేశానని చెప్పింది. అది ఫేక్ డిగ్రీ అని తేలింది. అదే సందర్భంలో సీనియర్ అడ్వకేట్ అని చెప్పింది కూడా అబద్ధమని తేలింది. హిందూ పేరుని పెట్టుకుని హిందూ అమ్మాయిల్ని వందలాది మందిని మోసం చేసింది. వాళ్ళతో ముస్లిం అబ్బాయిలతో రిలేషన్‌షిప్స్ ఏర్పాటు చేసింది. పెళ్ళిళ్ళు చేయించింది. మతం మార్చింది. ఈమెకి దర్గాలు, మసీదులతో, మౌల్వీలతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయన్నటువంటిది తాజాగా తేలింది. 175 మందిని ఈవిడ అట్లాగా హిందూ ఆడపిల్లల్ని వంచించి మతం మార్చి వివాహాలు చేయించిందని తేలింది. దీని మీద ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.